ఇక కరాటే మాస్టర్ల శ్రేయస్సు కోసం విక్టరీ షోటోకాన్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సినీ హీరో కరాటే లెజెండ్ సుమన్ తల్వార్ అన్నారు. కరాటే మాస్టర్ల కోసం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో తమ సంస్థకు ప్యాటర్న్గా ఉన్న హీరో సుమన్కు పాలసీ బాండును విక్టరీ సంస్థ ఫౌండర్ మల్లికార్జున్ గౌడ్, అధ్యక్షుడు మేకల సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే మాస్టర్లకు బీమా పాలసీ తెచ్చే విషయమై ముందుగానే తనతో చర్చించినట్టు చెప్పారు. కార్యక్రమంలో విక్టరీ షోటోకాన్ సంస్థ చీఫ్ అడ్వైజర్ శివకుమార్, చైర్మన్ సదాశివుడు, వైస్ చైర్మన్ అశోక్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేష్, కరాటే మాస్టర్లు మల్లేష్, ప్రసాద్ గౌడ్, పృథ్వీ, విఘ్నేష్, కనకరాజు, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న 11వ తారీఖు సండే విక్టరీ షోటోకాన్ కరాటే చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం చేశారు. అదేంటంటే విక్టరీ షోటోకాన్ మాస్టర్స్ అందరికీ ఒక హెల్త్ కార్డ్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అంటే జరిగినా కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా వచ్చేసారు. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్, మంచి ఆలోచన. ఈ ఐడియా అందరూ ఎవరు ఇచ్చారో వాళ్ళందరికీ శివకుమార్ గారు, అందరికీ కలెక్టివ్ ఐడియా. ఇది ఏదైతే చేసినా ఒక మంచి ఐడియా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కరాటే స్కూల్స్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మిగిలిన ఊరు నాకు తెలియదు కానీ ఇక్కడ మటుకి తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అయితే ఇది చాలా ఉపయోగమైన ఒక కార్డు. ఇది కార్డుతో ఏంటంటే కవరేజ్ వస్తుంది. ఎవరికి ఏదైనా అయిందంటే భయపడిపోయి కంగారు పడి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది చెప్పి ఫీలింగ్ లేకుండా కొంచెం విధానంగా హ్యాపీగా వాళ్ళు మెడికల్ కవరేజ్ తీసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఒక కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి ఏంటంటే 11వ తారీఖు నేను వస్తాను చెప్పి నేను అనుకున్నాను. డేట్ కూడా మీ టైం కూడా ఇచ్చారు. అయితే నాకు జస్ట్ ఒక 4-5 days ముందు బాంబేలో వచ్చేసి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చెప్పడం జరిగింది. అయితే కన్ఫర్మ్డా కాదా అనేది కొంచెం వాళ్ళు టైము ప్లేస్ తర్వాత కొంచెం చెప్తామని చెప్పి డిలే చేశారు. దాంతో లాస్ట్ మినిట్లో ఏంటంటే కొంచెం కన్ఫర్మ్ అవడంతో నేను అప్పుడు ఫోన్ చేసి మల్లికార్జున గారికి ఇట్లా ఇంపార్టెంట్ కార్యక్రమం, లేకపోతే నేను కరాటే ప్రోగ్రామ్కి నేను మాట ఇచ్చిన తర్వాత అది పల్లెటూరు అయినా సరే పట్టణం అయినా సరే ఎక్కడైనా సరే నేను కంపల్సరీ వెళ్తాను. అక్కడ ఒక్కరు ఉన్నారా 1000 ఉన్నారా అది పాయింట్ కాదు, వెళ్తాను, ఎంకరేజ్ చేస్తాను. అందులో ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి ఈ కార్డు గురించి మేమంతా డిస్కస్ చేశాను. మంచి కార్యక్రమం మాకు చేస్తారంటే లేదు నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా జరిగింది. సో ఆ కారణం వల్ల నేను ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్కి రాలేకపోయాను. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఆయన చాలా పెద్ద ఒక లెజెండ్. సో ఆయన ప్రతి సంవత్సరం జరుగుతుంది. మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కొంచెం చేయకపోతే వాళ్ళే తీసుకుని ఏంటంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ని సినిమా ఫీల్డ్లో కేవలం యాక్టింగే కాకుండా వాళ్ళు సోషల్ సర్వీస్ ఏం చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సినిమా ఫీల్డ్కి ఏమైనా అంటే నష్టం సుఖం ఏదైనా ఉండొచ్చు, అది ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి వాళ్ళు ఏంటంటే ఏజ్ని బట్టి ఆ అవార్డును వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలామంది విఎస్పీస్ వచ్చారు, అను మలిక్ చేశారు, అక్కడ చాలామంది వచ్చారు. కరోనా కారణం వల్ల ఏంటంటే మేయర్స్ హాల్ అని చెప్పి ఒక 250 మెంబర్స్ అది అక్కడ పెట్టారు. అండ్ 1 అవర్కి అవార్డీస్ ఏంటంటే వాళ్ళు అవార్డు తీసుకుంటే మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అట్లా చేయడం జరిగింది. మేయర్స్ హాల్ ఇది జూహూ లేన్ అంధేరి వెస్ట్లో జరిగింది. అండ్ నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే గారు మనవాడు చంద్రశేఖర్ ఆయన చేతుల మీదనే నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్టిస్ట్గా మాకేంటంటే మాకు డబ్బు వస్తుంది పోతుంది అది వేరే విషయం. ఇలాంటి గుర్తింపు ముఖ్యంగా భారతదేశంలో ఉంటున్న ఇలాంటి ఒక కమిటీ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం. జనరల్గా స్టేట్ అవార్డ్స్ కూడా ఆనందమే, కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంటర్ అట్లా దాదాసాహెబ్ ఫౌండేషన్ నుంచి రావడం అనేది అది అంటే మన సౌత్ను కూడా వాళ్ళు గుర్తించారని చెప్పేసి ముందు నేను చాలా సంతోషం. జనరల్గా ఏంటంటే మన సౌత్ ఇండియన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు అనే ఫీలింగ్ ఉంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి టర్న్ ఉంటుంది. ఈసారి ఆర్టిస్ట్గా నాకు వాళ్ళు ఇచ్చారు, అలా కన్నడలో సింగర్కి ఇచ్చారు, మలయాళంలో జో సైమ్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఇచ్చారు. మాకు తెలిసిన వాళ్ళే అంటే మేమంతా వాళ్ళు ఇండస్ట్రీలో దాదాపు 30-40 yearsలో ఉన్నాం. సో అలా చేయడం జరిగింది. అది చాలా నాకు మనస్తృప్తిగా జరిగింది. అక్కడ వేదిక మీద కూడా నేను చెప్పాను ఇట్లా ఈరోజు నేను ఉండడానికి స్థాయి ఏంటంటే నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్, నా టెక్నీషియన్స్, నన్ను ఒక మామూలు మనిషిని ఇంత స్థాయి తీసుకొచ్చిన టెక్నీషియన్స్, నా అభిమానులు, మా తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళని నేను మర్చిపోను. అండ్ బాంబేలో కూడా ఏంటంటే చిన్ని ప్రకాష్ డ్యాన్స్ మాస్టర్ ఆయనే నాకు డ్యాన్స్ నేర్పించింది. ఉదయం 5 నుంచి 6 వరకు ఆయన నేర్పించారు.
అందరూ పేర్లు చెప్పి వాళ్ళందరికీ పాదాభివందనాలు చేసి నేనేంటంటే రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా సోనూ సూద్ ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఒక నార్త్ ఇండియన్గా ఉంటూ కూడా సౌత్లో కూడా వచ్చి ఆయన చేశారు. ఆయన ఎక్కడ ఒక భేద అంటే ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాకుండా అంటే కరోనా కాదు, కరోనాకు ముందు కూడా ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు పొలాలు అంటే దాన్ని దున్నలేక అంటే వాళ్ళకి లేకపోతే వాళ్ళు అది దున్నేరని చెప్పి తెలిసి తను వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి ఒకటి చేశాడు. అది కాకుండా చాలామందికి వైద్యశాల తీసుకొచ్చి ఆయన్ని అభినందిస్తూ అదే మాదిరిగా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన ప్లాంట్ పెట్టి చార్జ్ చేశారు. వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్టీఆర్ గారు మనకి ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతోమంది క్యాన్సర్తో ఇబ్బంది అయితే వాళ్ళు బయట ఊరికి వెళ్ళి భాష తెలియక ఇబ్బంది పడ్డారని చెప్పి ఆయన ఎంతో కష్టపడి పోరాడి చేశారు. అది ఇప్పుడు హీరో బాలకృష్ణ కూడా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఆర్టిస్టులు ఏంటంటే మేము ఏదో చేస్తున్నాం లేకపోతే చేయట్లేదు కాదు, సందర్భం వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వేరే ఇబ్బందులు ఉంటాయి ఏదో ఉంటాయి అట్లా చేస్తున్నారు కూడా. ఆ విషయం నేను చెప్పడం జరిగింది. ఒక మంచి ప్రోగ్రామ్ జరిగింది కానీ మా మనసంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రోగ్రామ్ నేనే రాలేకపోయానని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంటే ఇది ఏదైనా పోస్ట్పోన్ చేయాలంటే అందరికీ అప్పటికే డేట్ ఇచ్చేసారు, చెప్పేశారు. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ అనుకుంది మళ్ళీ ఇంకోసారి వెనక్కిపోవడానికి కూడా కరెక్ట్ కాదు. అందుకే నేను మల్లి గారికి చాలా వరకు లాస్ట్ వరకు చెప్తాను చెప్పి ఆఖరికి 2 రోజుల ముందు నేను రాలేకపోతున్నాను. క్షమించండి. మెయిన్గా మన కరాటే మాస్టర్స్ అందరికీ బాగా ఉపయోగపడాలి. ఇది చూసి మరి మిగిలిన కరాటే అసోసియేషన్స్ కూడా ఏంటంటే ఇలాంటి ఒక స్కీమ్ చేస్తే అందరికీ ఒక మనోధైర్యం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చు కవరేజ్ మళ్ళీ ఫ్రీగా అంటే ఈ టెన్షన్ లేకుండా ఫ్రీగా వాళ్ళు చేసుకోవచ్చు. సో మరోసారి ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా సత్యనారాయణ గారే మొత్తం లీడ్ తీసుకొని అన్నీ చేశారు. సో మీరందరూ ఎంతో అందరూ ప్రతి ఒక్కరిది దీంట్లో చేయి ఉంది. సో అందరూ ఎన్నో ఈ టైంలో ఎన్నో ఇబ్బంది ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా జరిపినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విక్టరీ షోటకా నుంచి మా చీఫ్ ప్యాట్రన్, మా గాడ్ ఫాదర్, మనకే కాదు మనందరికీ కాదు మన అసోసియేషన్కే కాదు కరాటేకే గాడ్ ఫాదర్. ఎందుకంటే సౌత్ ఇండియన్ కాకుండా నేషనల్ లెవెల్లో కూడా కరాటేకి ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే ప్రతి ఒక్క మాస్టర్ గుండెలనే చేసుకుంటే సుమసారమే తలుచుకోవాలి. ఎందుకంటే వారు ఎటువంటి సమయంలో ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చారంటే ఆ కమిట్మెంట్ తగ్గట్టు కరాటేకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తూ సంవత్సరంలో ఒక 40 రోజులు, సంవత్సరం 40-50 రోజులు సార్ మార్షల్ ఆర్ట్స్కి వారికి అమూల్యమైన సమయాన్ని, దాంతోపాటు వారు మంచి ఆలోచనలు ఒక మాస్టర్ ఎదిగే విధంగా మార్షల్ ఆర్ట్స్ని ఎదిగే విధంగా సార్ వారి ప్రసంగంలో ఉంటుంది. మేమందరం కూడా సార్ని ఇంప్రెషన్గా తీసుకొని సార్ చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మేము నోట్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా సార్ని దృష్టిలో పెట్టుకొని మా విక్టరీ షోటకా నుంచి ముఖ్య పాత్రలు పోషిస్తున్నటువంటి సదాశివన, శివకుమారణ, సత్యనారాయణ, అశోక్ వారి సమక్షంలో ప్రతి ఒక్క మాస్టర్ మంచిగా ఉండాలి, వారి కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్పి ఈ యొక్క హెల్త్ కార్డు కూడా తీయడం జరిగింది. అది మన అసోసియేషన్ లాగా మిగతా అసోసియేషన్లు కూడా వేరే వాళ్ళ మెంబర్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళ ఫ్యామిలీలు కొంచెం చేదోడు వాదోడుగా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తూ మన అసోసియేషన్ ద్వారా సుమన్ సార్ గారు కూడా ఈ హెల్త్ కార్డ్ని మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సార్ గారు కూడా ఒప్పుకున్నందుకు మేము ప్రత్యేకమైన సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా విక్టరీ షోటకా కరాటే సంస్థ ఏర్పడినప్పుడే మాలో సార్ ఒక భాగమయ్యారు, మాకు వెన్నంటి ఉన్నారు. మాకు గాడ్ ఫాదర్గా, మా తండ్రిగా విక్టరీ షోటకాన్కు సుమన్ గారిని మేము కొలుస్తున్నాం. అదే క్రమంలో ఒక విక్టరీ షోటకానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరాటే మాస్టర్లు ఎవరు వచ్చినా, ఏ సంస్థ వచ్చినా కూడా కాదనకుండా సుమన్ సార్ గారు నేనున్నా మీ వెనకాల అని చెప్పేసి ఏదైతే ధైర్యాన్ని ఇస్తున్నారో ఆ ధైర్యాన్ని మన వంతుగా మన మాస్టర్ల నుంచి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సార్ గారితో మాట్లాడిన తర్వాతనే ఇన్సూరెన్స్ పాలసీకి మల్లికార్జున నేను శ్రీకారం చుట్టడం జరిగింది. సార్కి మాట ఇచ్చాం, ఆ మాటను మనం తప్పొద్దు అనే ఉద్దేశంతో అతి తొందరగా ఈ స్కీమ్ని తీసుకొచ్చాము. ఈ స్కీమ్ అందరు మాస్టర్లు కూడా, అందరు ఆర్గనైజేషన్లు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ సార్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం మన రాష్ట్రానికి, మన సినీ రంగానికే గర్వకారణం అని తెలియజేసుకుంటూ సార్కి ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియడంతో పాటు మా విక్టరీ షోటోకాని ఈ కార్యక్రమాన్ని చేసినందుకు సార్ను సన్మానించడానికి ఇక్కడికి వచ్చాం.
సార్ గారు మాకు టైం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి విక్టరీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ మధ్య కాలంలో నాకు ఏంటంటే చాలామంది ఫోన్ చేసి సార్ మేము పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్ దీంట్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఏ కరాటే స్కూల్ పంపాలి, దీనికి పంపకూడదు అని అడుగుతున్నారు. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఒక విషయం. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ఒక పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం మీరు స్కూల్కి పంపుతారు. ఫస్ట్ మీరు చూసేది ఏంటంటే పేరు చూస్తారు. సో పేరు చూస్తే ఏంటంటే స్కూల్ మంచి స్కూల్, ఇది మంచి కాన్వెంట్ లేకపోతే ఏదో ఉంది అనుకుని మీరు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజుల తర్వాత మీకు ఏంటంటే టీచర్స్ వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా అక్కడ పిల్లల్ని చూసుకుంటున్నారని అది మీరు చూస్తారు. దాని తర్వాత మీరు ఏంటంటే పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, పిల్లలు ఎంతవరకు అక్కడ సంతోషంగా ఉన్నారనేది మీరు చూస్తున్నారు. సో డెవలప్మెంట్ చూస్తున్నారు. అదే మాదిరిగా ఈ స్కూల్స్ కూడా అలాగే మీరు ట్రీట్ చేయండి. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒక తప్పుని నేను చెప్పను అని నేను చెప్పడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మన కరాటే మాస్టర్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను ఆర్టిస్ట్ అన్నప్పుడు నా ఫిజికల్ ఫిట్నెస్, నా ఫేస్ ఫిట్నెస్, నా మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఉంటేనే నాకు ఉద్యోగం వస్తుంది. సో అలాగే మనందరం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మెయిన్గా ఏంటంటే మన డిసిప్లిన్, మన క్యారెక్టర్ ఇది చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద మిలిటరీ అతను నడిచి వెళ్తున్నాడంటే అని చూడగానే ఆ వాక్ నడక అవన్నీ చూసేటప్పుడు మనకు ఇంప్రెషన్ వస్తుంది. అలాగే ఒక పోలీసు వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే అది తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా మైనస్ ఉంటే ఏంటి ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఇలా ఉన్నాడు ఏంటి అని మనమే చెప్తాం. అంటే ఒక పోలీస్ అయినా ఎవరైనా సరే కొంచెం హెల్త్ ఫిట్నెస్ లూజ్గా ఉంటే మనమే అంటాం, ఏంటి డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఇలా ఉన్నాడు ఏంటి అని చెప్తాం. సో ఆ కమెంట్ రాకుండా చూసుకోవాలంటే మనం తప్పనిసరిగా రోజు కొంచెం మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ టైం ఇస్తూ, అంటే దీంట్లో ఏం చెప్తానంటే సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, ఏదో సిల్వర్ స్టార్ లాగా ఉండాలి నేను చెప్పట్లేదు. మనం ఏదైనా ఒక డెమో కానీ ఏదైనా చేసేటప్పుడు మీ సత్తా అక్కడ ప్రూవ్ చేయాలి, మీరు చూపించాలి అక్కడ. అంటే సన్నగా ఉన్నా కూడా చేయవచ్చు, లావుగా ఉన్నా చేయవచ్చు, మధ్యలో ఉన్నా చేయవచ్చు, బాడీ ఉన్నా లేకపోయినా కూడా కరాటే మాస్టర్ అంటే ఏంటి, కరాటే ఏంటంటే మీరు ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఏంటంటే అటువంటి డౌట్స్ రావు. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని మంచి మాస్టర్ దగ్గర మనం పంపుతున్నాం, మంచి ట్రైనింగ్ ఉంటుంది. అదే మాదిరిగా మనం బయట ఇమేజ్ కానీ అవన్నీ కొంచెం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆ విధంగా మనం చేశారంటే డెఫినెట్గా అందరికీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, అందరికీ ఎప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. అండ్ మీ ఆశీర్వాదంతో స్టూడెంట్స్ బాగా అంటే ఒక మార్పు వచ్చి వాళ్ళు ఒక డిసిప్లిన్ వచ్చి ఇంట్లో తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే అంతకన్నా గొప్ప విషయం లేదు. అదృష్టం మీకు ఉంటే ఇంకా మీకు స్టూడెంట్స్ వస్తాయి. అందరూ బాగుండాలని నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే ఒక్కొక్క రెండు నిలబడి అయిపోయిందా ఫోటోలు అయిపోయిందా సార్? అయిపోయింది. అయిపోయింది, ఓన్లీ 2 minutes అయిపోయిందా? ఓకే 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 సార్.